విశ్వ హిందూ మహాసంఘం నిర్వహిస్తున్నటువంటి గో మహాహారతి కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే పాపాలు తొలగిపోవడానికి లేదా మరు జన్మలో మోక్షం పొందడానికి ఇక్కడ మనతో పాటు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విశ్వ హిందూ మహాసంఘం నిర్వహిస్తున్నటువంటి గో మహాహారతి కార్యక్రమంపై మీ అభిప్రాయం? ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం మీద జరిగిన అత్యాచారం మూలన జీవ మైత్రి లోపల బ్లడ్ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే అలా సహించి మొత్తం అందరూ बहुत వీక్ हो गए. దాంతోపాటు ఇప్పుడు మన 2014 నుంచి కొంతవరకు మన గవర్నమెంట్ మారిన తర్వాత కొంతవరకు బాగా అందరికీ జాగ్రత్త చేతన వచ్చింది. ఆ చేతనలో భాగంగా ఈరోజు విశ్వ హిందూ మహాసంఘ చేసే గౌ మహాఆరతి ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మన లలిత కళా తోరణం పబ్లిక్ గార్డెన్లో జరుగుతున్నది. ఆ కార్యక్రమం జైన్ సమాజ్ నుంచి చాలా సమాజం నుంచి వచ్చారు. నేను జైన్ సమాజ్ నుంచి కూడా మా వాళ్ళు వచ్చినారు. అయితే లవ్ ఫర్ కౌ ఫౌండేషన్లో కూడా నేను దానిలో ట్రస్టీని. అయితే పూర్వకాలంలో అనాది కాలం నుంచి డబ్బులు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరంటే ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, అది సంపద. అది ఇప్పుడు ఎవరికి తెలీదు. దీని ముందులో 10,000 గోవులు ఉంటే 10,000 గోమాతలు ఉంటే గోమాతలో నంది కూడా కలిసి వస్తుంది. ఓన్లీ గోమాత అంటే మన పాలు ఇచ్చే గోమాత కాదు, నంది కూడా దాంతోనే సమానము. దాన్ని అర్థం చేసుకోవాలి. నంది అయినా చిన్న బిడ్డ అయినా అది ఒకటే సమానము. అది ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే 10,000 గోవులు ఉంటే ఒక గోకులం. ఇలా ఒక గోకులం 10 గోకులం 100 గోకులం ఉన్నవాళ్ళు ఇప్పుడు మన డబ్బులతో 5,000 కోట్లు 10,000 కోట్ల అది కాదు, అది లెక్క కాదు. అయితే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. గోవుకి అనాది కాలం నుంచి చాలా దానికి మహత్వం ఉంది. కాకపోతే ఇప్పుడు మనం చూస్తే వేల మంది గోవులు అందరూ కొన్ని మన ధర్మద్రోహులు దాన్ని కోసేసి తింటున్నారు. అది మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు, మన ధరతికి మన భూమాతకి మంచిది కాదు. ఎందుకంటే గోవు మన మూత్రంతోనూ గోవు పేడతోనూ చేసే మన కృషి పంట, పాడి పంట, దాంతోనే మన ఆరోగ్యం బాగా ఉంటుంది. దీని ముందు ఒక 50-60 సంవత్సరాల క్రితం కూడా దాంతోనే జరిగేది. అప్పుడు మన ఆయుష్యము 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు అలా ఉండేది. ఇప్పుడు మనం 40 సంవత్సరాలకి వెళ్ళిపోతాం. దానికి కారణం అదే. అందుకనే ఇప్పుడైనా అందరూ దాన్ని గ్రహించి ఆవుని కాపాడి, ఆవు అంటే సమస్త గౌ వంశం కాపాడాలని కోరుతున్నాము. దానికోసమే ఈ గోమహారతికి వచ్చినాము.